హాయ్ అందరికీ. ఈరోజు మనం ట్రిగ్నోమెట్రీ టేబుల్ గురించి తెలుసుకుందాం. ఇందులో మనకు చాలా ఈజీ అండి. ఒకటే ఒక లైన్ మనం గుర్తుపెట్టుకుంటే మొత్తం టేబుల్ మొత్తం మనం ఈజీగా మన మైండ్లో పెట్టుకోవచ్చు. అది ఎలాగో మీకు చెప్తాను. ఇప్పుడు ముందుగా మనకి ఇందులో ఉండేవి రెండే అండి. ఒకటి ఏంటంటే ట్రిగ్నోమెట్రీ ఫంక్షన్స్, ఇంకోటి ట్రిగ్నోమెట్రీ యాంగిల్స్. నేను చెప్తాను. ట్రిగ్నోమెట్రీ ఫంక్షన్స్ ఫస్ట్ సైన్, కాస్, tan, cot, secant, cosecant, ఇవన్నీ ట్రిగ్నోమెట్రీ ఫంక్షన్స్ అండి. ఇప్పుడు యాంగిల్స్ ఏంటంటే 0 degrees, 30 degrees, 45 degrees, 60 degrees, 90 degrees. ఇవి మెయిన్ అండి. ఇందులో సైన్, ఫస్ట్ మన సైన్ ఒకటి గుర్తుపెట్టుకుంటే మిగతా అన్నీ ఈజీగా వచ్చేస్తాను. అది ఎలాగో మీకు చెప్తాను. సైన్ 0 అంటే 0, సైన్ 30 1/2, సైన్ 45 అంటే 1/√2, సైన్ 60 √3/2, సైన్ 90 1. ఇవి గుర్తుపెట్టుకుంటే చాలండి. మొత్తం టేబుల్ అంతా ఈజీగా వచ్చేస్తుంది. సైన్ 0 0, సైన్ 30 1/2, సైన్ 45 1/√2, సైన్ 60 √3/2, సైన్ 90 1. ఇప్పుడు చూడండి, కాస్ థీటా అంటే ఏం లేదండి, సైన్ థీటా ఉంది కదా, దాన్ని రివర్స్లో రాసుకోవడం అండి. అంటే సైన్ 90 ఈక్వల్ టు కాస్ 0. చూడండి 1 ఇక్కడ రాస్తాం. నెక్స్ట్ √3/2, నెక్స్ట్ సేమ్ ఇక్కడ ఇది వస్తుంది /2, నెక్స్ట్ 1/2 0. ఇది చూడండి సేమ్. దీనికి రివర్స్ రాస్తే కాస్. ట్యాన్ థీటాకి మాకు ఫార్ములా ఉందండి. ట్యాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు సైన్ థీటా బై కాస్ థీటా. ట్యాన్ థీటా అంటే సైన్ థీటా బై కాస్ థీటా. అంటే దీని సైన్ బై కాస్, అంటే అన్నిటికీ మనం డివైడెడ్ బై చేస్తాం. ఓకే. 0/1 అంటే 0, 1/2/3/2. ఇది ఎలా చేస్తారని చూడండి. 1/2/√3/2 కదండి. ఇది ఎలా అంటే ఇవి పైకి వచ్చేస్తాయి. 1/2 × 2/√3. ఈ 2 క్యాన్సిల్ అంటే 1/√3 మిగిలింది. ఇక్కడ సేమ్ అండి. ఈ డివైడెడ్ బై చేస్తే ఇది 2 క్యాన్సిల్ అయిపోద్ది, 1 ఉంటుంది. సేమ్ ఇది అంతే. ఇది డివైడెడ్ బై చేస్తే ఈ 2 క్యాన్సిల్ అయిపోయి √3 ఉంటుంది. 1/0. 1/0 ఎప్పుడు మనకు ఒక వాల్యూ రాదండి, దాన్ని ఇన్ఫినిటీ కింద రాసుకుంటాం. ఇది చూడండి వచ్చేసే 3 చాలా ఈజీగా. ఇప్పుడు చూడండి సేమ్ ఈ 3 మనకు చాలా ఈజీగా వచ్చేసాయి కదండి. ఈ ఒక్కటి గుర్తుపెట్టుకుంటే దీనికి రివర్స్ ఇది డివైడెడ్ బై సైన్ డివైడెడ్ బై కాస్ చేస్తే ట్యాన్ వచ్చేస్తుంది. ఇప్పుడు మనం కాట్ థీటా ఏం లేదండి, ట్యాన్కి రివర్స్. దీనికి రివర్స్ చేస్తే ఇది అయిపోద్ది. కాస్ ఏమో సైన్కి రివర్స్, ట్యాన్కి రివర్స్ కాట్. ఇన్ఫినిటీ √3 1, 1/√3 0 అయిపోయిందండి కాట్ థీటా. ఇప్పుడు సీకెంట్ థీటా ఏమీ లేదండి. దీనికి సీకెంట్ థీటాకు ఒక్క ఫార్ములా చిన్నది ఉందండి. సీకెంట్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1/cos థీటా. అంతే, 1/cos థీటా అంటే 1 cos థీటా 1 డివైడెడ్ బై cos థీటా. 1/1 1/√3/2 అంటే రివర్స్ అండి. దీనికి రివర్స్ కదా సీకెంట్ అంటే 2/√3. దీనికి రివర్స్ చేస్తే √2. దీనికి రివర్స్ చేస్తే 1/2కి రివర్స్ 2. ఇది చూడండి దీనికి రివర్స్ అంటే 1/cos 1/0 ఇన్ఫినిటీ. ఇప్పుడు కొసెకంట్ థీటా అంటే ఏం లేదండి, దీనికి రివర్స్ సీకెంట్కి రివర్స్. ఇన్ఫినిటీ 2 √2 2/√3 1. ఇదిగోండి టేబుల్ మొత్తం అయిపోయింది అంత ఈజీగా. థ్యాంక్ యూ.